ప్రైజ్ లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సభలో పాల్గొన్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృపల్లా గడిచిన రాత్రి సుఖమైన నిత్య చురుకైన మెలకును అనుగ్రహించి మరో సూర్యోదయించారు. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజంతట్లో దేవుని యొక్క కృప కనికర వాసులతో మనతో ఉండేలాగా ఆయన పాదాల చెంత మొరపెడుతాం. దయతో కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోక తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన, మీకు ఉచితమైన కృపలు ఎంతకాలం సజ్జీలకల ఉంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి తండ్రి మరో సూర్యుడిని ఇచ్చారు, నూతన దినాన్ని ఇచ్చారు. మీకు వందనాలు. గడిచిన రాత్రి అంతా కాపాడారు, మీకు వందనాలు. ఈ రోజంతట్లో నాయన మీ కృప కనికర వాత్సల్యత మాతో ఉండేలాగా నాయన తండ్రి మీ పాదాల చింత మొరపెడుతున్నాం నాయన. సహాయం దయచేయండి, మీ కృప చూపించండి. మా జీవితాల ద్వారా వాళ్ళు మహిమ వచ్చి గణపరిచే భాగ్యాన్ని ఇవ్వండి తండ్రి నాయన. ఈ రోజంతట్లో మా పనిపాట్ల తోడుగునండి. ఎంతమంది బిడ్డలు ప్రార్థన సభలో పాల్గొంటున్నారు, ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. బిడ్డలు ఏ విషయంలో మీ పాదాల చేత మొరపెడుతున్నారో బిడ్డల యొక్క మొర ఆలకించండి, సహాయం ఇవ్వండి. రక్షణ అనుభవం లేని బిడ్డలకు రక్షణ భాగ్యాన్ని దయచేయండి. అయ్యా, మా కొరకు మీరు త్వరలో రాబోతున్నారు, మీరు ఆకులు సిద్ధపరచండి. మీరు ఆకుపడి త్రెత్తపడి సంఘంలో ఉండే జీవాన్ని పొందే భాగ్యాన్ని నాయన మాకు అనుగ్రహించండి. మాకు అనుగ్రహిస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. ప్రార్థన సుతుకోరిన బిడ్డలు కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, అప్పుల బాధ కావచ్చు తండ్రి, ఇంకా ఎలాంటి పరిస్థితి అయినా బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మీ సహాయం ఇవ్వండి. సహాయం ఇస్తున్నందుకే మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. గొప్ప దేవుడు, కనికరం కలిగిన దేవుడు నాయన, ప్రతిదీ మీ చేతుల్లో పెడుతున్నాను తండ్రి. దీని యొక్క ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. నాయన ఇక తండ్రి నాయన, మరి అంతమంది బిడ్డలు ఆయన ఈరోజు తమ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి తండ్రి. ఇంతకాలం కాపాడారు, నూతన సంవత్సరం దయకిని ఇచ్చారు, మీకు వందనాలు తండ్రి. ఇంకా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకొని మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి గణపరిచే భాగ్యాన్ని అనుగ్రహించండి. మీ కృప అనుగ్రహిస్తున్న మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా నాయన తండ్రి, ఎంతమంది బిడ్డలు తమ వివాహ దినాలు జరుపుకున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. బిడ్డలు ఆస్వాదించండి, ఫలించి అభివృద్ధి చెంది రాబోతరాలకు ఆశీర్వాదకరంగా చేయండి నాయన తండ్రి. మీ సహాయం ఇస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా తండ్రి నాయన, మరి ఎంతమంది బిడ్డలు తమ ప్రియులను పోగొట్టుకున్న వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. సహాయం ఇస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు నాయన. గొప్ప దేవుడు, కనికరం కలిగిన దేవుడు నాయన, ప్రతిదీ మీ చేతిలో పెడుతున్నాను తండ్రి. దీని యొక్క ప్రార్థన ఆలకిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. నాయన మరొకసారి నాయన ఈరోజు అంతట్లో మా రాకపోకలను భద్రపరచండి. మా పనిపాట్ల తోడుగా ఉండండి. మేము చేయు ప్రతి పని ద్వారా మీరు మహింపచ్చి కనిపించే భాగ్యాన్ని ఇవ్వని. తిరిగి రాత్రి వేళ ప్రార్థనలో పాల్గొనేంత వరకు నాయన మీ కృప కాపుదల భద్రత మీ సన్నిధి మాతో ఉంచమని, మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీరు బతిమాలుకుని ఆడి వినయంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైనను గాక. ఆమేన్. నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యము నేడి చేయగా, సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవ కావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.